ఈరోజు మరి మన కబుర్లు ఏంటంటే, ఎన్నో ఔషధాలున్న మునగాకు తెచ్చుకున్నప్పుడు పప్పు చేసుకున్నాక ఇంకా మిగిలిపోతే దాన్ని మీరైతే ఏం చేస్తారో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేనైతే కొంచెం ఆకున్నా సరే దాన్ని మునగాకు పొడి చేద్దామని చెప్పి ఈసారి ట్రై చేస్తున్నాను. ఆకుని కడిగి ఒకసారి ఆరపెట్టి ఫ్యాన్ కింద 10 to 15 మినిట్స్ ఆరపెడితే ఆకు అనేది ఆరుతుంది. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు వేగిన తర్వాత ధనియాలు ఎండుమిర్చి కూడా వేసుకుని మంచిగా దోరగా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఒక స్పూన్ దాకా జీలకర్ర, నెక్స్ట్ అలానే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల మునగాకు పొడి అనేది కమ్మదనం అనేది వస్తుంది. పప్పు పొడి మంచి టేస్ట్తో రావాలి అనుకుంటే నా దగ్గర ఒక చిన్న టిప్ ఉంది. అది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకే షాట్లో వీడియో అలాగే ఎండ్ అవ్వదు కాబట్టి నేను నెక్స్ట్ షాట్లో అనేది కూడా కంటిన్యూ చేస్తున్నాను. అలాగే ఈ పోపులన్నీ వేగిపోయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని